ఇక్కడి నుంచి పేరెంట్స్‌ని సరిగ్గా చూసుకోవట్లేదని కంప్లెయింట్‌లో తేలిపోతే, వెంటనే పిల్లల సాలరీ నుంచి 15% లేదా 10,000 ఏదైతే తక్కువ అది వెంటనే పిల్లల అకౌంట్ నుంచి పేరెంట్స్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. ఈ బిల్ ఓన్లీ తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్‌కి, స్టేట్ కాన్సాలిడేటెడ్ ఫండ్స్ నుంచి సాలరీస్ తీసుకునే వాళ్ళకి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్‌కి, ఎమ్మెల్యేస్‌కి, ఎమ్మెల్సీస్‌కి, అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్‌లో పనిచేసే వాళ్ళకి. పిల్లలు సరిగ్గా చూసుకోవట్లేదు, పిల్లలు ఫారెన్‌లో ఉంటే వెంటనే ఫ్రీ బస్ ఏసుకెళ్ళి వాళ్ళకి పెనాల్టీ వేసొస్తారా? పెళ్ళైన అమ్మాయికి ఉద్యోగం లేదని చెప్పి మహిళా శక్తి కింద ఉద్యోగం ఇప్పించి పెనాల్టీ వేస్తారా? లేదంటే అల్లుడి మీద పెనాల్టీ వేస్తారా? ఈ చట్టం గురించి తెలిసిన వెంటనే మా ఎదురింట్లో ముసలిది ఏమంటుందో తెలుసా? ఐపీఎల్ పేరుతో నన్ను సీరియల్ చూడనివ్వట్లేదు. ఈ చట్టాన్ని వాడి మీద వాడేస్తాను అని చెప్తుంది. నేను చెప్పేది మీకు కామెడీగానే అనిపించొచ్చు. కానీ ఫ్యూచర్‌లో దీనికంటే దారుణమైన మిస్‌యూజులు చూస్తారు మీరు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పిల్లలకి అగెయిన్స్ట్‌గా ఈ చట్టాన్ని మిస్‌యూజ్ చేయకుండా ప్రొటెక్షన్ ఎలా ఇస్తుందో ఇంకా గవర్నమెంట్ దీని గురించి ఏం మాట్లాడలేదు. అలాగే సరిగ్గా చూసుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు అనే దానికి క్లియర్ డెఫినిషన్ ఇంకా ఇవ్వలేదు. సీరియల్ చూడనివ్వకపోతే సరిగ్గా చూసుకోనట్టా? ఇది మీకు కామెడీగానే అనిపించొచ్చు. కానీ ఫ్యూచర్‌లో ఇలాంటి కామెడీలు ఇంకా మీరు ఎన్నెన్నో చూస్తారు. రేవంత్ రెడ్డి గారికి ఇంత మంచి హృదయం ఉందని నేను అస్సలు ఊహించలేదు.